వెల్కమ్ టు ఎన్ టైమ్స్. దిస్ ఇస్ నిజాం. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలకు శ్రీకారం చుట్టింది ఈసీ. ఇద్దరు సీనియర్ ఆఫీసర్లను, ఒకటి విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా, మరొకరు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ రామాంజనేయులను బదిలీ చేస్తూ వీళ్ళపై బదిలీ వేటు వేసింది ఎలక్షన్ కమిషన్. వీళ్లను ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలు అయిపోయే వరకు ఎక్కడ కూడా ఎన్నికల విధుల్లో ఉంచకూడదని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు సంబంధం లేని ఏదైనా శాఖలో వీళ్లను ఉంచాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ తెలిపింది. అదేవిధంగా బుధవారం మధ్యాహ్నం 3 గంటల లోపు వీళ్లను ఆ విధుల నుంచి పక్కకు జరుపుతూ ఒక్కొక్క పోస్టుకు ముగ్గురు చొప్పున పేర్లను ఈసీకు తెలియజేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరింది. మరి ఇది ఇప్పుడే మొదటగా జరిగింది కాదు. మనం 3 వారాల కిందట 6 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు కూడా చూసాం. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం. మనం చంద్రబాబు నాయుడు గారిని చూసాం, దానికి ముందు రామారావు గారిని చూసాం, దానికి ముందు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, రాజశేఖర్ రెడ్డిని కూడా చూసాం. మరి రాజశేఖర్ రెడ్డి గారు ఇంతమంది సీఎంలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు పనిచేసినా కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో ముఖ్యంగా ఇంతమంది అధికారులపై వరుసగా బదిలీలు ఎందుకు, వరుసగా బదిలీ వేట్లు ఎందుకు, వరుసగా బదిలీ వేటు ఈసీలు వేస్తుందంటే ఎక్కడ లోపం? ఎలాగైనా సరే వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రావాలని చెప్పి ఆకాంక్షతో ఏవైతే అధికారులను బలి పశువులు చేస్తుందో ఆ బలి పశువులకు నిదర్శనమే ఇక్కడ ఈ వరుస ఐపీఎస్ బదిలీలు అని చెప్పి కూడా విపక్షాలు చెబుతున్న పరిస్థితి. విపక్షాలు ముఖ్యంగా ఎవరైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉందో, గతంలో ఏదైతే చిలకలూరుపేటలో జనసేన, టీడీపీ, బీజేపీ సభకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ సభకు హాజరవుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ బారికేడ్లు వేసి కార్యకర్తలను రానివ్వలేదు అన్న ఆరోపణలు ఒకటి పోలీసులు మూటగట్టుకున్నారు. అదేవిధంగా అక్కడ ఇంటెలిజెన్స్ ఏదైతే మైక్ కట్ అయిందో, అదేవిధంగా ఆ సభలో ఏవైతే పొరపాట్లు జరిగాయో ఈ పొరపాట్లకు ఈ అధికారులను సస్పెండ్ చేస్తూ ఈసీ అక్కడ ఉత్తర్వులు జారీ చేసిన విషయం కూడా మనం చూసాం. ముఖ్యంగా ఈ ఆరోపణలు ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈసీ వరుసగా వీళ్లను సస్పెండ్ చేస్తూ పోవడం, ఇది ఎప్పటి వరకు? ఇప్పటికైనా అధికారులు ఆలోచించి జాగ్రత్తగా ఎటువైపు కూడా కాకుండా న్యూట్రల్గా వ్యవహరించాలన్న పరిస్థితి రాష్ట్రంలో ఈ బదిలీలు సూచిస్తున్నాయి. మరి ఈయన కాంతిరాణా టాటా ఇక్కడ క్లియర్గా ఈసీ ఇచ్చింది ఏంటంటే, ద కమిషన్ హ్యాస్ ఆల్సో డైరెక్టెడ్ దట్ అఫోర్సెడ్ ఆఫీసర్ షుడ్ హ్యాండ్ ఓవర్ ద చార్జ్ టు ద ఆఫీసర్ ఇమీడియట్ బిలో ఇన్ ర్యాంక్ అండ్ ద ఆఫీసర్ షుడ్ నాట్ బి అసైన్డ్ టు ఎనీ ఎలక్షన్ రిలేటెడ్ వర్క్స్ till completion of simultaneous elections to the Legislative Assembly and House of the People 2024 in Andhra Pradesh. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది. ఈ ఆర్డర్ చూస్తే ఇమీడియట్గా మీరు ఛార్జ్ నుంచి పక్కకు జరిగి మీ బిలో ర్యాంక్ ఎవరైతే ఆఫీసర్ ఉంటారో వాళ్లకు అసైన్ చేయమని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ 2024 ఏదైతే ఎలక్షన్ ఉందో ఈ ఎలక్షన్ పూర్తయ్యే వరకు ఎక్కడ కూడా ఎలక్షన్ విధుల్లో వీళ్ళను ఉంచకూడదు, ఈ ఎలక్షన్ రిలేటెడ్ వర్క్స్ వీళ్లకు అసైన్ చేయకూడదు అని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. యు ఆర్ ఫర్దర్ రిక్వెస్టెడ్ దట్ ఎ ప్యానెల్ ఆఫ్ 3 ఆఫీసర్స్ ఆఫ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అగైన్స్ ద incumbent post be furnished by 3 PM on 24th April 2024 along with their APAR grading for the last 5 years and vigilance clearance to the commission. ఇక్కడ బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా వీరిని పక్కకు జరుపుతూ అదేవిధంగా ఎవరైతే ఒక్కొక్క పోస్టుకు ముగ్గురు అధికారుల పేర్లు సజెస్ట్ చేయాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ ఇక్కడ క్లియర్గా తెలపడం జరిగింది. మరి ఇటువంటి ఒక పరిణామాలు ఈయన ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు ఈయన మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈయన వైసీపీతో అంటకాగుతూ అనేక కేసుల్లో కూడా అమాయకులను ఇరికించారన్న ఇక్కడ ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ విపక్షాలు చేసే ఆరోపణలు, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ఏంటంటే ఈయన అధికార పార్టీతో కుమ్మక్కై అమాయకుల మీద కేసులు పెట్టారనడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిందో విపక్షాలు చెప్పే మాట ఏంటంటే, ఒక చిన్న గులకరాయి తీసుకొని జగన్మోహన్ రెడ్డిని హత్యాయత్నం చేసే అంత దూరం
వచ్చింది, ఆ గులకరాయి తీసుకొని కొట్టేంత దూరం వచ్చిందంటే అంతమంది పోలీసులు అక్కడ ఉండి ఏం చేస్తున్నారు, దానికి ముందు ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి అన్న ఆరోపణలు కూడా విపక్షాలు లేవనెత్తుతున్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన మరుసటి రోజే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద కూడా దాడులు జరిగాయి. కాకపోతే వాళ్ళు తప్పించుకున్నారు. ఇలా వరుస పెట్టి ఇటువంటి ఘటనలు జరుగుతుంటే ఏపీలో ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నారు, ఏపీ అక్కడి కమిషనర్ ఏం చేస్తున్నారని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ వీళ్ళపై వేటు వేయడం జరిగింది. అదేవిధంగా ఎవరో అమాయకులను, వడ్డెర కులానికి చెందిన అమాయకులను తీసుకుని వెళ్ళి అక్రమంగా వాళ్ళపై కేసు నెట్టేందుకు ప్రయత్నించారు. అక్రమంగా వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళ చేత ఎలాగైనా సరే అబద్ధాన్ని నిజం చేసి దానినే ఒప్పించే ప్రయత్నం చేశారు అని చెప్పి కూడా చాలా వరకు కమిషనర్ మీద కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి వాళ్ళను బదిలీ చేస్తూ ఎన్నికల విధుల్లో కూడా ఎక్కడ వాళ్ళని ఉంచకూడదని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఇక్కడ తీర్పు వెల్లడించింది. నేను జస్ట్ బిఫోర్గా చెప్పినట్టు ఇన్ని ముఖ్యమంత్రులను చూసాం, ఇన్ని ప్రభుత్వాలు చూసాం. ఎన్నికల ముందు ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా లేనంతగా ప్రతిపక్షాలు అధికారులపై ఇటువంటి వెళ్ళి కంప్లైంట్స్ చేయడం కానీ, అదేవిధంగా అధికార పక్షానికి పోలీసులు అంటకాగడం కానీ, కొమ్ము కాయడం కానీ, ఇటువంటి పరిస్థితులు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి విపక్షాలు చెప్తున్న పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు బలిపశువులు కాక ఏమవుతారన్నది వాళ్ళ మాట. కాబట్టి రాబోయే ఎన్నికల వరకు కూడా అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాటికి దూరంగా ఉంటూ న్యూట్రల్గా వ్యవహరిస్తూ సబబుగా, అదేవిధంగా సంయమనంతో ఎన్నికలు జరిగేలా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్క అధికారి కూడా న్యూట్రల్గా ఎన్నికలు జరిగేలా ఇక్కడ కృషి చేయాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిజాం.